ఇప్పుడు దానికంటే చురుకైనది, మంచి విలువగలది మన క్యూర్ సెల్. నాకు పరిచయం చేసినటువంటి మా సార్ పేరు నర్సయ్య సారు, తర్వాత భద్రయ్య సార్ మా సూపర్ కోచు, తర్వాత పిఎం రెడ్డి గారు. ప్రతి విషయాన్ని నేను ఎప్పుడు ఆయన తెలుసుకుంటా. ఆయన బాగా చక్కని నాకు సలహా ఇస్తాడు. ఆయనకు మా టీంకు రుణానుబంధం. తరువాత మెంటర్జీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. నాకు ఫస్ట్ గిఫ్ట్ పంపించు నా యొక్క టెస్ట్ మొన్యాది. ఇది రెండవ టెస్ట్ మొన్యా. నేను మన ప్యూర్ సెల్కు రాకముందు నా రిజల్ట్ ఎట్లుందంటే, నేను షుగర్ పేషెంట్ను, తర్వాత గ్యాస్ ప్రాబ్లం, రైట్ హ్యాండ్ జబ్బ బాగా గుంజేది, లాగేది, చాలా కష్టమేది. ఆ తర్వాత పక్షవాదం, మాట రాకపోయేది, తొత్తుతో మాట్లాడేది మన క్యూర్ సెల్ రాకముందు నేను. ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది షుగర్. తిన్నప్పుడు 250, తినకముందు 310. ఇవి ఈ లెవెల్ ఎప్పటికి ఉండేది. ఇవి అసలే తగ్గకపోయేది. విపరీతంగా ట్యాబ్లెట్స్ వేసుకునేది, డాక్టర్లను మార్చేది. ఏది చేసినా కానీ అంతంత మాత్రమే, కానీ ఎలాంటి తగ్గుముఖం పట్లే. ఆ తర్వాత షుగర్తోని నాకు భగవంతు ఇచ్చిన గిఫ్ట్. ఆ షుగర్ వల్ల నాకు గ్యాంగ్రీన్ అయ్యి, గ్యాంగ్రీన్తో 2 ఏళ్ళు తీసివేయబడ్డాయి. అక్కడ నాకు నా లైఫ్ ఇంతే అని చాలా నేను బాధపడుకుంటూ ఉన్న తరుణంలో మా మిత్రుడు నర్సయ్య సారు నాకు క్యూర్ సెల్ పట్టుకొచ్చి దాచుకొని ఆ జేబులో బ్యాగులో పెట్టుకొని నాకు ఇవ్వడానికి సంకోచిస్తున్నాడు. ఎవరే కానీ ఫస్ట్ యూజ్ చేసి దాని రిజల్ట్ తీసుకున్నాక మనకి ఇస్తే మనం కూడా దాన్ని అనుభవిస్తామని నాకు తెలుసు. ఆయన ఇంటికి పట్టుకొస్తే, సార్ మీరు సంకోచపడుకు నాకు ఇవ్వండి అని నేను ధైర్యంగా తీసుకున్న డే 1 నుంచి ఫస్ట్ నేను పొద్దున ఒకటి వేసుకునేది, నైట్ ఈవినింగ్ ఒకటి వేసుకునేది. అట్లా నేను ఒక 2 ప్యాకెట్స్ కొత్తగానే సార్ అమోఘమైన రిజల్ట్ వచ్చింది. ఏంటిదంటే తొత్తు మాట్లాడే పక్షపాతం నుంచి నేను క్యూర్ అయినది ఈ యొక్క క్యూర్ సెల్ నుంచి. తర్వాత ఇప్పుడు రంజాన్ పండుగ ఉపవాసం నేను ఉండకపోయేది షుగర్ వల్ల. ఎప్పుడైతే క్యూర్ సెల్ నా కడుపులో పడ్డదో, నేను ఇప్పుడు కంటిన్యూగా రంజాన్ ఒక ఉపవాసం కంటిన్యూ చేసుకుంటాను. ఎలాంటి నీరసం లేదు, ఆకలి లేదు, ఏం లేదు. ఆరోగ్యంగా, ఆనందంగా, మంచిగా ధైర్యంగా ఏంది కడుపులో ఏమో మంచిగా ఉన్నది. తర్వాత నీరసం కూడా లేదు. అవే చోటాబాద్. ఎప్పుడైతే నాకు ఈ పక్షవాతం, షుగర్ మెయిన్ ఇంపార్టెంట్. నేను మన కమ్యూనిటీకి రాకముందు మీకు ఇంతకుముందు చెప్పిన ఆ షుగర్ ఇప్పుడు నా క్యూర్ సెల్ ఎప్పుడైతే నా నోట్లో పడ్డదో, నా కడుపులో పడ్డదో, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు టెస్ట్ చేసుకుంటే తినకముందు 105, తిన్నాక 161, అంటే నార్మల్గా ఉన్నది. డాక్టర్ సాబే చాలా సంతోషపడ్డాడు. ఎట్లా వచ్చింది షరీఫ్ అంటే క్యూర్ సెల్ సార్ అని చెప్పిన. ఇది చాలా బాగానే ఉంటుంది సార్, తీసుకోండి అన్నాడు. నేను ఎప్పుడైతే షుగర్ కంట్రోల్ అయిందో, నా ఆనందానికి నేను మా పిఎం రెడ్డికి ఫోన్ చేసి చెప్పేసిన. ఏమని అనుకోయినా, చాలా పెద్దవారు, చాలా మంచివారు, నేను చెప్తే సంతోషించండి, వెరీ హ్యాపీ అన్నారు. ఇప్పుడు ఇంకొకటి, రైట్ జబ్బ బాగా జుబజోగుంజేది, అది కూడా కంట్రోల్ అయింది. తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కంట్రోల్ అయింది. కోపం తక్కువ కంట్రోల్ అయింది. నా ఫేస్లో ఎప్పుడైతే క్యూర్ సెల్ పాకిరు పడంగానే నా ఫేసు కళ ఆనందంగా, ఏది మంచి అందసందంగా ఉంది సార్. మంచిగా స్మార్ట్గా ఉన్నది. అంతకుముందు లేదు, కళ ఉన్నది మొహంలో. ఇది ఏందే శరీర ఇంత బాగున్నాను. మా మస్జిద్లో 500 మంది నన్ను అడిగితే, నువ్వు చాలా అనారోగ్యం కదా, ఎట్లుంటావు నువ్వు ఒక పొద్దు అంటే, నేను క్యూర్ సెల్ వేసుకున్నంత ఉంది, నాకు ఆరోగ్యం మంచిగా ఉండి నేను మంచిగా ఒక పొద్దు ఉంటున్నాను సార్ అని మా అందరికి చెప్పిన. 500 మంది మా ముస్లింలకు మస్జిద్లో వాళ్ళంతా సంతోషించారు. వాళ్ళు కూడా క్యూర్ సెల్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్, నాకు భగవంతుడు ఇచ్చినట్టు గిఫ్ట్ 2 ఏళ్ళు పోయినాయి. ఆ 2 ఏళ్ళు పోయిన గ్యాంగ్రీన్ మాత్రం ఇప్పుడు క్రమేణా తగ్గుముఖానికి వచ్చింది సార్. నా సంతోషం అయితే ఇవాళైతే మీతో అందరితో నా రిజల్ట్ పంచుకోవాలని మంచి ప్రేమతోనే నా రిజల్ట్ చెప్పుకున్నా. ఎప్పుడైతే నాకు గ్యాంగ్రీన్ యొక్క ఆ హోలు తక్కువైతుందో, నేను ప్రతి ఒక్కరికి అది చూస్తున్నా. ముందు ఎప్పుడు క్యూర్ సెల్ వాడక ముందు నా గ్యాంగ్రీన్ ఎట్లున్నది కాదు, క్యూర్ సెల్ వాడిన ఎట్లున్నది చూస్తే దాన్ని తేదీ బొమ్మ రికార్డ్ చేసి పెట్టుకున్నా.
అది చూస్తున్న అందరికీ. ఇప్పుడు నా తరపున మా భార్య, అసలు మెయిన్ ఇప్పుడు మా భార్య షమీ బేగం, ఆమె ద్వారా చేసిన. కానీ దగ్గర దగ్గర నేను ఒక 20 మెంబర్స్కు నేను చెప్పిన సార్ 20 మెంబర్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు.